పులుల సంరక్షణ కోసం తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇంతకీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? అడవి బిడ్డల వ్యతిరేకతకు కారణమేంటి? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో కొమురం భీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 49ని జారీ చేసింది అటవీ శాఖ. దీని ప్రకారం కొమురం భీం జిల్లాలోని 2 అటవీ డివిజన్ల పరిధిలో గల 9 రేంజ్ల్లోని 339 గ్రామాలు పులుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి వెళతాయి. తెలంగాణలోని పులులతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చే పులులకు ఈ ప్రాంతం ఆవాసంగా మారుతుందని భావించింది ప్రభుత్వం. 339 గ్రామాలను కలుపుతూ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేయడంపై ఆదివాసీల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఉద్యమ బాట పట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ పనైనా పేసా యాక్ట్ ప్రకారం జరుగుతుంది. దీంతో గ్రామ సభలు పెట్టి జీవోను రద్దు చేయాలంటూ తీర్మానాలు చేశారు. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి తమ ఆవేదన తెలియజేశారు. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఉద్యమ బాట పట్టారు ఆదివాసీలు. మండల స్థాయిలో ఆందోళనలు, తర్వాత జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. చివరిగా ఉమ్మడి జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్కు ప్రతిపాదనలు, చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే 2 నెలల క్రితం జీవో నంబర్ 49ని విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఆదివాసీల ఆందోళనతో జీవో నంబర్ 49 విషయంలో పునరాలోచనలో పడింది. చివరికి జీవోను నిలుపుదల చేస్తున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపురావు ప్రకటించారు. మొత్తానికి వివిధ రూపాల్లో తాము చేపట్టిన పోరాటాలకు ప్రభుత్వం దిగిరావడంతో ఆదివాసీల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.